అట్లాగే మేము కూడా నిరసన తెలుపుతూ గాంధీ భవన్ ముట్టడికి మనం వెళ్తున్నాము. కానీ మమ్మల్ని అన్యాయంగా ఇక్కడ చూడండి ఎట్లా ఆపేసి మొత్తం అందరినీ కూడా పార్టీ లీడర్స్ అందరినీ కూడా ఎక్కించడం జరుగుతుంది. మనం ఎటువంటి రాజ్యంలో ఉంటున్నాము? యూత్ అందరినీ, జెన్జీ యూత్ అందరినీ కూడా రెచ్చగొట్టే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. దానికి నిరసన మేము తెలియజేస్తూ మేము గాంధీ భవన్ ముట్టడికి వెళ్తుంటే మమ్మల్ని ఇక్కడ ఆపేయడం జరుగుతుంది. శాంతియుతంగా నిరసన కాదండి, ఆయన మొత్తం రెచ్చగొడుతున్నాడు, రెచ్చగొట్టి నిరసన చేస్తున్నాడు కాబట్టి అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. కాకుంటే ఇది ప్రజాస్వామ్యం కాదు. ప్రధానమంత్రి గారి ఆవాసాన్ని ముట్టడించడం అనేది అస్సలు అప్రజాస్వామ్యం. గుంపులుగా దగ్గర 800 మందితో కలిసి వాళ్ళు ప్రధానమంత్రి గారి ఆవాసాన్ని ముట్టడించడానికి వెళ్ళిండ్రు. దానికి నిరసనగానే మేము ఇది చేస్తున్నామండి. శాంతియుతంగా అస్సలు కాదండి, లేదు అట్లా అస్సలు కాదండి. ఎందుకంటే ఎట్లాగైతే బంగ్లాదేశ్లో వాళ్ళు చేసిండ్రో, ఎట్లాగైతే మనకి నేపాల్లో చేసిండ్రో అదే ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఇక్కడ అందరూ కూడా వివేకవంతులే. అట్లాంటివి జరగకుండా మేము మా పార్టీ కట్టుదిట్టంగా దానికి చర్యలు తీసుకుంటుంది. ఔరంగజేబ్ జిందాబాద్ అనే ఔరంగజేబ్ ఫోటోలు తీసుకొని నీట్ ప్రోగ్రామ్ ఏంది ఇక్కడ ఔరంగజేబ్కి నీట్కి పాలస్తీన్ ఆఫ్ఘనిస్తాన్కి అసలు సంబంధం ఏందో అర్థం కాకుండా ఉంది. అసలు నీట్కి ఆఫ్ఘనిస్తాన్ ఫోటోలు తీసుకోవడానికి అర్థం ఏముంది? అసలు జై శ్రీరామ్ అనొద్దు, నారే తక్బీర్ అల్లాహ్ అక్బర్ అనుకుంటూ వదులుతారు. అసలు ఇది నీట్ పేపర్ సంబంధించిన ఉద్యమమేనా? అసలు కాక్రోచ్ పార్టీ అనేసి పెట్టేసి అక్కడంతా భారత్ మాతాకి భర్తేవాడు అని ఒకటి అడుగుతుంది. అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు దేశద్రోహులు కాకపోతే ఇంకేమని పిలుస్తారు? బీజేపీకి అగనిస్ట్ ఉన్నారు అని చెప్తున్నారు. కానీ నిజంగా చెప్తున్నాం కదా, ఖచ్చితంగా దేశద్రోహులు అందరూ కూడా ఇవాళ ఒకటయ్యి ఏదైతే పాకిస్తాన్లో ఇంకోటి ఏమంటాడు, ఇక చెడ్డ మాట అనొద్దు మా నోట్ల నుంచి, కానీ దేశం కానీ తుమారా ఇదేమైనా మిలిటరీకి, ఆర్మీకి అందరినీ గలీజ్ మాటలతోటి దూషించుకుంటూ మాట్లాడుతున్నారు. వాళ్ళకి మంట ఏంటంటే బంగ్లాదేశ్లో, కాశ్మీర్లో గతంలో జరిగినట్టు బాంబ్ దాడులు, ఫైరింగ్లు జరుగుతలేవు, వాళ్ళ మనుషులను లోపల రాణిస్తలేము. అవన్నీ బాధతోటి ఇవన్నీ ఎక్కడి నుంచో డబ్బులు కలెక్ట్ చేసి బయట దేశం నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి నీట్ పేపర్ గురించి ఎక్కడైనా మాట్లాడుతుండా? నారే తక్బీర్కి నీట్ పేపర్కి అర్థం ఏముంది? ఔరంగజేబ్ తోటి ఏం సంబంధం ఉంది అసలు నీట్ పేపర్కి? ఔరంగజేబ్ ఎగ్జామ్లు కండక్ట్ చేసే మన వీళ్ళకు సీట్లు ఇచ్చిండా లేకపోతే పదవులు ఇచ్చిండా? ఖచ్చితంగా ఇది దేశద్రోహులు అందరూ కూడా ఒకటై ఇలా అందరు కూడా కాక్రోచ్ జనతా పార్టీ అంటే వాస్తవానికి దాని వెనకాల ఫండింగ్ ఏంది, అన్ని లక్షల మందికి డబ్బులు ఎడికలు వస్తున్నాయి, 20 రోజులు వాళ్ళు ఎక్కడి నుంచి తింటున్నారు భోజనాలు, ఎక్కడి నుంచి వాళ్ళకి డబ్బులు అవుతున్నాయి అనేది ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా కూడా మన ఎన్ఐఏ కానివ్వండి, సిబిఐ కానీ అన్ని ఖచ్చితంగా చేస్తున్నాయి. ఇవన్నీ నిఘా వర్గాలు అన్నీ కూడా దాని మీద ఉన్నాయి. త్వరలో ఒక వారమో 10 రోజుల్లో నెల రోజులలో దాని గురించి అంతా గొట్టు రట్టు అవుతుంది తొందరలోనే. చూస్తారు గాంధీభవన్ ముట్టడి మీరు పిలుపునిస్తే నరేంద్ర మోడీ గారు ఇంటి మీదకి పోయి ప్రధానికి ఏం సంబంధం ఉంటుంది? ఎగ్జామ్ ఫెయిల్ అయింది, మీరు అక్కడ మినిస్టర్ దగ్గర నుంచి, ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గర నుంచి మోడీ వరకు ఓడి ఇదంతా చెప్తున్నాం కదా. ఈ దేశద్రోహులని మరోసారి నిరూపించుకోనికి వాళ్ళు ఖచ్చితంగా పన్న కుట్ర ఇది.